అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ప్యాప్ స్మియర్ అనేటువంటి టెస్ట్ గురించి చెప్తున్నాను. ఇది 21 సంవత్సరం దాటినటువంటి మహిళ అంటే పెళ్ళై ఎవరైతే సంసారం చేస్తారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సినటువంటి పరీక్ష అండి. ఇది గర్భాశయం యొక్క ముఖద్వారం దగ్గర చేస్తారండి. అక్కడ ఉన్నటువంటి జిగురుని ఒక ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదండి, స్పాచులా, దాంతో ఆ జిగురుని తీసి ఒక స్లైడ్ ఉంటుందండి, స్లైడ్పై స్మియర్ చేసి దాన్ని మైక్రోస్కోప్లో చూస్తారు. ఆ మైక్రోస్కోప్లో చూసినప్పుడు దాంట్లో క్యాన్సర్ సంబంధించిన కణాలు ఏమైనా ఉన్నాయా, సెల్స్ అని కనపడుతుందండి. ఒకవేళ మనకు అలాంటి సెల్స్ ఏమన్నప్పుడు కనపడప్పుడు ఇమ్మీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలండి. గైనకాలజిస్ట్ని చూపించుకుంటే వాళ్ళు అవును ఈ కణాలు క్యాన్సర్ కణాలు అని చెప్పిన వెంటనే మెడికల్ ఆంకాలజిస్ట్ని కలవాలి, వెంటనే మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అంత గొప్ప టెస్ట్ అండి అది. అందరూ ప్రతి ఒక్కరూ ప్యాప్ స్మియర్ చేయించుకోండి, ఎవ్వరూ తప్పు పట్టుకోవద్దు. స్త్రీలందరూ కూడా చేయించుకోవడం చాలా మంచిది. దాంట్లో HPV అనే వైరస్ ఉంటుంది, హ్యూమన్ పాపిలోమా వైరస్. దానివల్ల చాలా అనర్థాలు కలుగుతాయి. మనం చేయించుకోకుండా అట్లనే ఉంటే మనకి క్యాన్సర్ సెల్స్ 4th స్టేజ్ వచ్చేంత వరకు కూడా తెలియదు. అప్పుడు ప్రాణాపాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్యాప్ స్మియర్ టెస్ట్ని ఇమీడియట్గా చేయించుకోండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి. మీ పిల్లలు మీ కుటుంబాలతో సంతోషంగా గడపండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.